పట్నంలో రైలు ఎక్కి ఎక్కడికైనా పోవాలంటే అయితే సికింద్రాబాద్ కాచిగూడ లేదంటే నాంపల్లి రైల్ స్టేషన్ నడిమిట్ల ఆడాడ స్టేషన్లున్న ఎక్స్ప్రెస్ బండ్లో ఆగవు. రోజుకు ఒకటో రెండో ప్యాసింజర్ లాగితే ఆగొచ్చు. ఈగేముంది, ఎల్బీ నగర్లు ఉండేటోళ్ళైనా కుక్కట్పల్లిలు ఉండేటోళ్ళైనా గీ స్టేషన్లకే రావాలి రైలు ఎక్కాలంటే. సిటీ మొత్తం తిరుక్కుంటూ వచ్చుడు, మళ్ళా ఈడ రైలు తిరిగి సిటీలకు వచ్చుడు, మస్తు తిప్పలైతుండే. ఈ కాంచెల్లి గీ రూట్లు ఉన్నోళ్లకు గా కష్టాలు తప్పినట్టే. రైట్, చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఓపెన్ అయింది. ఢిల్లీకెళ్లి ప్రధానమంత్రి మోడీ సారు, హైదరాబాద్ కెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆన్లైన్ లో చాలు చేస్తే స్టేషన్ కాడికి గవర్నర్, సెంటర్ మంత్రులు, తెలంగాణ మంత్రులు పోయిండ్రు. సిటీ శివార్ల 428 కోట్లతోటి 19 ట్రాకులు కట్టి స్టేషన్ పెద్దగా వేసిండ్రు. ఇక అన్నిటికీ సికింద్రాబాద్ పోవాల్సిన తిప్పలు తప్పినట్టే. ఈ కాంచి అన్ని బండ్లు ఆగుతాయి. చెర్లపల్లిలో దిగి ఔటర్ ఎక్కితే ఎటు పోయేటోళ్ళు అటు పోవచ్చు. దేశంలో జప్పునే బుల్లెట్ రైల్ जब भारत में पहली बुलेट ट्रेन भी दौड़ेगी, రాష్ట్రానికి డ్రై పోర్ట్ కావాలి. ట్రిపుల్ రోడ్ కు సాయం చేయాలి. సెంటర్ దగ్గర పెండింగ్ లున్న మెట్రో సెకండ్ ఫేజ్ ఫైల్ కు ఎంబటే పర్మిషన్ ఇవ్వాలని కోరిండు మన సీఎం సారేమో. डेडिकेटेड रेलवे लाइन बंदर पोर्ट से हैदराबाद नजदीक ड्राई पोर्ट बना दिए तो ये तेलंगाना के लिए बहुत उपयोग होगा. ఇక ఆరంగర్కి వెళ్లి జూ పార్క్ దానిక కట్టిన 4 కిలోమీటర్ల ఫ్లైఓవర్ చాలైంది. ఖర్చు 800 కోట్లు. సిటీలా ఇదే రెండో పెద్ద ఫ్లైఓవర్. మునుపు గంట టైం పడితే ఇప్పుడు 20 నిమిషాలలోనే వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ ఎంపీ అసద్ బాయ్, ఎమ్మెల్యే అక్బర్ బాయ్ సుతోచి గవర్నమెంట్ ను తారీఫ్ చేసిండ్రు. మొన్న కాలం చేసిన పాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సార్ పేరు పెట్టిండ్రు ఈ ఫ్లైఓవర్ కు. ఓల్డ్ సిటీలా జప్పున మెట్రో రైలు వస్తది. పాత బస్తీ డెవలప్మెంట్ కోసం 2 పార్టీలు కలిసి ముంగటికి పోతాం. ఎంఐఎం ఎమ్మెల్యేలతోటి సచివాలయంలో మీటింగ్ పెడతా. గోషమహల్లా ఉస్మానియా కొత్త దవాఖానా జల్దిన కడతాం అనుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు. हैदराबाद और तेलंगाना राज्य का तरक्की के लिए मोदी जी से लड़ना है तो मोदी जी से लड़ूंगा. असदुद्दीन ओवैसी साहब से मिलना है तो असदुद्दीन ओवैसी साहब से मिलकर हैदराबाद शहर को तरक्की करने में मैं कोशिश करूंगा.